మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి సైకాలజీ నుండి ప్రక్షేపక పరీక్షలు, అప్రక్షేపక పరీక్షలు ఈ టాపిక్ నుండి చాలా ఒక బిట్టు తప్పనిసరిగా వచ్చే ముఖ్యమైనటువంటి బిట్లు అండి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మరి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. మనం బయటకు చూపించే ప్రవర్తన మన మొత్తం ప్రవర్తనలో ఎన్నవ భాగం మాత్రమే అని సిగ్మండ్ ఫ్రాయిడ్ అభిప్రాయపడ్డాడు. ఆన్సర్ తెలిస్తే వీలైనంత వరకు వేగంగా కామెంట్ చేయండి. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. మనం బయటకు చూపించే ప్రవర్తన మనం మొత్తం ప్రవర్తనలో ఎన్నవ భాగం మాత్రమే అని సిగ్మండ్ ఫ్రాయిడ్ అభిప్రాయపడ్డారు. 5వ భాగం, 10వ భాగం, 20వ భాగం, 25వ భాగం. ఆన్సర్ ఆప్షన్ బి 10వ భాగం అండి. 10వ భాగము. నెక్స్ట్, మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులు ఎన్ని రకాలు? మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులు ఎన్ని రకాలు? అసలు ఈ మూర్తిమత్వాన్ని ఖచ్చితంగా అయితే కొలవలేము, కానీ మనము అంచనా వేయగలము. అందువల్లే మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులు. ఆన్సర్ ఆప్షన్ 2 2 రకాలు. ఒకటోదేంటి ప్రక్షేపక పద్ధతులు, రెండవది అప్రక్షేపక పద్ధతులు. ఇవి 2 రకాలండి. మూడవది రోసాక్ సెరామరకల పరీక్షని రూపొందించిన వారు. ఇక్కడ రోసాక్ ఇంక్ బ్లాట్ టెస్ట్ అంటారండి. దీన్ని తెలుగులో రోసాక్ సెరామరకల పరీక్ష అంటారు. ఇక్కడ ఎక్స్పాండెడ్ ఫామ్ కూడా మనకు వస్తుంది. దీనిని రూపొందించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి హెర్మన్ రోసాక్. మరి రోసాక్ సెరామరకల పరీక్షని వెలుగులోకి తెచ్చింది ఎవరు? వెలుగులోకి తెచ్చింది బెక్ అండి. బెక్. రోసాక్ సెరామరకల పరీక్షని వెలుగులోకి తెచ్చింది బెక్. 4వది టీఏటీలో మొత్తం కార్డుల సంఖ్య. టీఏటీలో మొత్తం కార్డుల సంఖ్య ఎంత? ఏ 10, బి 20, సి 21, డి 31. ఆన్సర్ ఆప్షన్ డి 31. ఇక్కడ టీఏటీ అంటే థిమాటిక్ అప్పర్ సెక్షన్ టెస్ట్ అండి. థిమాటిక్ అప్పర్ సెక్షన్ టెస్ట్. దీని తెలుగులో ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష అని కూడా అంటారు. ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. చాలా ఇంపార్టెంట్ పెట్టండి. సిఏటి పరీక్ష ఏ వయస్సు వారికి సంబంధించింది? సిఏటి పరీక్ష ఏ వయస్సు వారికి సంబంధించింది? పెద్దలు, వృద్ధులు, పిల్లలు, యువకులు. ఈ సిఏటి అంటే చిల్డ్రన్ అప్పర్ సెక్షన్ టెస్ట్ అండి. చిల్డ్రన్ అప్పర్ సెక్షన్ టెస్ట్. మరి ఇది 3 నుండి 10 సంవత్సరాల పిల్లలకండి. చిల్డ్రన్ అప్పర్ సెక్షన్ టెస్ట్. ఓకేనండి. 6వది పద సంవర్గ పరీక్షలు తయారు చేసిన వారు ఎవరు? పద సంవర్గ పరీక్షలు తయారు చేసింది. ఆన్సర్ చూసుకోండి. ముర్రే అండ్ మార్గన్, కాటిల్, కెంట్ రోషనాక్,
బెల్లాక్. ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే వేగంగా కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి కెన్ రోషనక్ అండి. ఒక పదం చెప్పిన వెంటనే దానికి అనుగుణంగా మరి యొక్క పదమును వెంటనే చెప్పడం వల్ల వ్యక్తి అనుకోకుండా తన అచేతనమైనటువంటి విషయాలను బయటకు తెలియజేస్తాడండి అనే పరీక్షే ఈ పద సంవర్గ పరీక్ష. అసలు పద సంవర్గ పరీక్ష అంటే మళ్ళీ చెప్తున్నానండి, దీన్ని తయారు చేసింది కెంట్ అండ్ రోషనాక్. అంటే ఒక పదం ఏదైనా చెప్పాం అనుకోండి, దానికి అనుగుణంగా మరొక పదవిని వెంటనే చెప్పడం వల్ల వ్యక్తి అనుకోకుండా తన అచేతనమైనటువంటి విషయాలను బయటికి తెలియజేస్తాడు. పదానికి సంసర్గం ఏర్పడుతుంది కాబట్టి ఈ యొక్క పరీక్షనే పద సంవర్గ పరీక్షలు కూడా అంటారండి. ఏడవది ఎంఎంపిఐ. ఎంఎంపిఐని రూపొందించిన వారు ఎవరు? హెర్మన్ రోషక్, హతావే మెకన్లీ, ముర్రే మోర్గన్, కెన్ రోషనాఫ్. అసలు ఈ ఎంఎంపిఐ అంటే ఏమిటి? అసలు మిన్నిసోటా మల్టీపేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటర్. ఇది ఒక మూర్తిమత్వ శోధిక. ఇందులో ఈ ఎంఎంపిఐలో 550 అంశాలు అయితే ఉంటాయండి. ఇందులో 16 సంవత్సరాలు పైబడిన వారి యొక్క వయసుల వారి మూర్తిమత్వాన్ని తెలియజేసుకోవడానికి ఈ మిన్నిసోటా మల్టీపేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటర్ని ఉపయోగిస్తుంటారు. మరి ఈ ఎంఎంపిఐని రూపొందించిన వారు హతావే అండ్ మెకన్లీ. ఎనిమిదవది సాంఘిక మితిని ప్రవేశపెట్టిన వారు ఎవరు? జాకబ్ ఎల్ మెరోనో, బి హతావే మెకన్లీ, సి కెంట్ రోషనాఫ్, డి బెల్లాక్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. సాంఘిక మితిని ప్రవేశపెట్టిన వారు. ఒక సమూహంలో ఆకర్షణ, వికర్షణ, సాంఘిక సంబంధాలు వీటి గురించి చూపే పద్ధతినే మనము సాంఘిక మితి అంటారండి. ఇంకా దీనిలో సాంఘిక మాత్రిక అంటే ఏమిటి? ఆ మాత్రికలో సోషియోగ్రామ్లో చాలా రకాలు ఉంటాయి. అవన్నీ కూడా నెక్స్ట్ బిట్లో చూద్దామండి. ఆన్సర్ ఆప్షన్ ఏ జాకబ్ ఎల్ మొరేనో. సాంఘిక మితి మొరేనో. 9వది రోషక్ శిరామరకల పరీక్షలో మొత్తం ఎన్ని కార్డులు ఉంటాయి? రోషక్ శిరామరకల పరీక్షలో మొత్తం ఎన్ని కార్డులు ఉంటాయి? ఆన్సర్ వేగంగా ట్రై చేయండి. 5, 10, 20, 25. ఆన్సర్ ఆప్షన్ బి 10 అండి. ఈ 10లో అసలు ఈ శిరామరకలతో కూడినటువంటి అస్పష్టమైనటువంటి ఉద్దీపనలు కలిగి ఉంటాయండి. ఆ శిరామరకలకు ఎటువంటి అర్థము ఉండదు. 10 అయితే ఈ 10లో 5 నలుపు కార్డులు ఉంటాయండి. 5 నలుపు కార్డులు. ఈ 2 కార్డులోని నలుపు, ఎరుపు రంగు మరకలు ఉంటాయండి. 5 అయితే బ్లాక్, ఫుల్గా బ్లాకే, నలుపు మరకలు ఉంటాయి. ఆ 2 బ్లాకు, రెడ్ కార్డులు ఉంటాయండి. ఆ 2 కూడా. మిగిలిన 3 పంచ రంగులు ఉంటాయండి. 5 రంగులు ఉంటాయి. 5 కలర్స్ ఉంటాయి. సో మొత్తం కార్డుల్లో 5 బ్లాకు, 2 బ్లాకు రెడ్, 3 పంచరంగులతో ఉంటాయండి. ఇది 10వదండి. రోషక్ పరీక్షలో ప్రయోజన ఇచ్చిన సమాధానాలను ఎన్ని అంశాలుగా నమోదు చేస్తారు? చాలా ఇంపార్టెంట్ అండి. 2 అంశాలుగానా, 3 అంశాల, 4 అంశాల, 5 అంశాల? రోషక్ పరీక్షలో
ఆన్సర్ ఆప్షన్ సి 4 అంశాలండి. ఒకటవది స్థానం అంటామండి, స్థానం. రెండోది విషయం. మూడోది నిర్ణాయకం. నాలుగోది మౌలికం. సో ఈ 4 అంశాల్లో ఈ రోసక్ పరీక్షలో ప్రయోజనించిన సమాధానాలను ఈ 4 అంశాలుగా నమోదు చేయడం అయితే జరుగుతుందండి. 11వది టీఏటిని దేని కొరకు ఉపయోగిస్తారు? ఇంతకుముందే చెప్పుకున్నాడు. టీఏటి అంటే ఇతివృత్త గ్రాహక పరీక్ష. ఇతివృత్త గ్రాహక పరీక్ష థీమెటిక్ అప్పర్ సెక్షన్ టెస్ట్ అంటారు. వ్యక్తి యొక్క ఆసక్తులను తెలుసుకోవడానిక, వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడానిక, వ్యక్తి యొక్క తెలివితేటలను పరీక్షించడానిక, వ్యక్తి యొక్క శారీరక సామర్థ్యాన్ని అంచనా వేయడానిక? కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందండి క్వశ్చన్ మాత్రం. ఆన్సర్ ఆప్షన్ బి వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికండి. వ్యక్తి యొక్క మూర్తిమత్వాన్ని అంచనా వేయడానికి. సిఏటి పరీక్షలో వేటి బొమ్మలతో కూడిన కార్డులు ఉంటాయి? ఇందాక చెప్పాను చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ అని చెప్పాము. 3 నుండి 10 సంవత్సరాల పిల్లలకు ఉపయోగిస్తారని చెప్పాను. మరి అందులో బొమ్మలు ఉంటాయని చెప్పాను. అందులో 10 బొమ్మలు ఉంటాయండి. 10 బొమ్మలు ఉంటాయి. ఆ బొమ్మలు ఎలా ఉంటాయి? మానవుల బొమ్మల, జంతువులు మరియు పక్షుల బొమ్మల, ప్రకృతి దృశ్యాలు ఉంటాయా, వస్తువుల బొమ్మలు ఉంటాయా? ఆన్సర్ వేగంగా పడడానికి ట్రై చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి జంతువులు మరియు పక్షుల బొమ్మలు ఉంటాయండి. జంతువులు మరియు పక్షుల బొమ్మలు ఉంటాయి. మరి ఈ సిఏటి చిల్డ్రన్ అప్పర్ సెక్షన్ పరీక్షను తయారు చేసిన వారు ఎస్ బెల్లక్, ఎల్ బెల్లక్. బెల్ అయితే లాక్ అయిపోతారు. బెల్ ఎవరు? చిల్డ్రన్స్. బెల్లాక్ చిల్డ్రన్ అప్పర్ సెక్షన్ టెక్స్ట్. ఓకేనండి. మరి క్రింది వాటిలో ఏది ఒక అప్రక్షేపక పరీక్ష? క్రింది వాటిలో ఏది ఒక అప్రక్షేపక పరీక్ష? రాసక్షరామరకుల పరీక్ష, ఇతివృత్త గ్రాహిక పరీక్ష, ప్రశ్నావళి, పిల్లల గ్రాహ్య పరీక్ష. ఆన్సర్ ఆప్షన్ సి ప్రశ్నావళి అండి. అంటే ఒక వ్యక్తిలో అనేక అంశాలకు సంబంధించినటువంటి మూర్తిమత్వాలను తెలుసుకోవడానికి వ్రాతపూర్వకంగా జవాబులిచ్చు ప్రశ్నలు ఉండే అప్రేక్షక పరీక్షే ప్రశ్నావళి అండి. అంటే ఒక వ్యక్తిలో ఏమేమి తెలుసుకోవాలనుకున్నామో వాటిని తెలుసుకోవడానికి సంబంధించినటువంటి క్వశ్చన్లు తయారు చేసి వాళ్ళకి ఇస్తే జవాబులు ఇస్తారనమాట. అలాంటిదే ఒక అప్రక్షేపక పరీక్షే ఈ ప్రశ్నావళి. అదేవిధంగా దూరాన ఉన్న వారి నుంచి కూడా సమాచారాన్ని సేకరించడానికి కూడా ఈ ప్రశ్నావళి పద్ధతిని ఉపయోగిస్తుంటారండి. అదేవిధంగా ఒకేసారి ఒక సమూహానికి మొత్తానికి ఉపయోగించదగినటువంటి వ్యక్తిగత పరీక్షే ఈ యొక్క ప్రశ్నావళి పరీక్ష అండి. అదేవిధంగా క్యాటిల్ 16 PF పరీక్ష ఉంటుందండి. ఇది కూడా అప్రక్షేపక పరీక్షే. క్యాటిల్ 16 PF అనే పరీక్ష కూడా అప్రక్షేపక పరీక్షే. సారీ అండి, ప్రశ్నావళి పరీక్ష. 14వది మిన్నిసోటా మల్టీబేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ అనేది ఒక రకమైనటువంటి, ఇంతకుముందు చెప్పుకున్నాం ఎక్స్పాండెడ్ ఫామ్ MMPI అనేది ఒక రకమైనటువంటి ప్రక్షేపక పరీక్ష, ప్రశ్నావళి, మూర్తిమత్వ శోధిక, నిర్ధారణ మాపనీయ.
ఆన్సర్ని వేగంగా ట్రై చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి మూర్తిమత్వ శోధిక. మరి ఇంతకుముందే చెప్పుకున్నాము, ఇందులో 550 అంశాలు ఉంటాయి. ఇందులో 16 సంవత్సరాల పైబడిన వారిని టెస్ట్ చేస్తారు. మరి మొట్టమొదటి మూర్తిమత్వ శోధిక అనేది వుడ్వర్త్ పర్సనల్ డేటా షీట్ అంటారండి. ఇది మూర్తిమత్వ శోధికను చేస్తారు కదా, అందులో మొట్టమొదటి మూర్తిమత్వ శోధిక ఏమిటి అంటే వుడ్వర్త్ పర్సనల్ డేటా షీట్. ఓకేనండి. నెక్స్ట్ 15వదండి. ఒక వ్యక్తి గురించి ఇతరులు నిర్ధారణ చేసే అంశాల వేరే అంచనా వేసే సాధనాలు ఏవి? ఒక వ్యక్తి గురించి ఇతరులు నిర్ధారణ చేసి అంచనా వేసే సాధనాలు ఏమిటి? ప్రశ్నావళియ, మూర్తిమత్వ శోధికల, నిర్ధారణ మాపనుల, అదే రేటింగ్ స్కేల్సా, పద సంవర్గ పరీక్షల? ఆన్సర్ ఆప్షన్ సి నిర్ధారణ మాపనలు. అయితే ఈ నిర్ధారణ మాపనలో వ్యక్తిలో ఒక లక్షణం ఏ స్థాయిలో ఉందో కనుగొనుటకు ఉపయోగించే పరీక్షే ఈ నిర్ధారణ మాపనలండి. అంటే ఒక లక్షణం ఎంత తీవ్రతలో ఉంది అనేది అంచనా వేయడానికి ఉపయోగించేదే నిర్ధారణ మాపనలు. అది ఇంకా ఎలా ఉపయోగిస్తారంటే ప్రతి వాక్యం కూడా ఎదురుగా సమాన అంతరాల్లో అంటే సమాన దూరాల్లో బిందువులుంటూ వాటిని గుర్తించడం ద్వారా లక్షణాంశ తీవ్రతను కనుగొనే పరీక్షలే నిర్ధారణ మాపనం. ఇంకా సింపుల్గా చెప్పాలి అనుకుంటే వ్యక్తికి తెలిసినటువంటి ఎక్కువ మందికి ఇచ్చి మాపనం చేయడం వల్ల ఈ నిర్ధారణ మాపనల యొక్క విశ్వసనీయత ఎక్కువ ఉంటుందండి. అంటే ఈ నిర్ధారణ మాపనలు అంటే వ్యక్తికి తెలిసిన ఎక్కువ మందికి ఇచ్చి మాపన చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా కోవిడ్ శాంపుల్ ఉంది కదా, దాన్ని రేటింగ్ స్కేల్ని కనుక్కుందాం అనుకున్నారు. అప్పుడు ఓ 10 మందో 20 మంది మధ్య చేస్తే వాటి యొక్క విశ్వసనీయత ఎక్కువ ఉండదు. ఎక్కువ మంది మీద మాపనం చేయడం వల్ల ఇలాంటి నిర్ధారణ మాపనలు అంటే రేటింగ్ స్కేల్స్ యొక్క చేయడం వల్ల వాటి యొక్క విశ్వసనీయత అనేది ఎక్కువ ఉంటుందండి. 16వది సాంఘిక మితి దేనిని చూపే పద్ధతి? సాంఘిక మితి అనేది దేనిని చూపే పద్ధతి? వ్యక్తిగత ఆసక్తుల, సమూహంలో ఆకర్షణ వికర్షణ, సాంఘిక సంబంధాలు, తెలివితేటల స్థాయి, శారీరక సామర్థ్యం. ఇక్కడ సాంఘిక మితిని ప్రవేశపెట్టింది జాకబ్ మెరోనే అండి. సాంఘిక అన్నాడు కాబట్టి ఇక్కడ సాంఘిక సంబంధాలు. 17వది క్రింది వాటిలో మూర్తిమత్వ శోధిక ఏది? క్రింది వాటిలో మూర్తిమత్వ శోధిక ఏది? రాసక్ సిరామర్కల పరీక్ష, ట్యాట్ థెమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్, ద బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ, క్యాట్ చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్. ఆన్సర్ రివీల్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ సి ద బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ. ఇది ఒక మూర్తిమత్వ శోధిక. ఒక వ్యక్తిలో ఏ మూర్తిమత్వ లక్షణాలు ఉన్నాయి అని తెలుసుకునేదే మూర్తిమత్వ శోధిక అండి. ఇక్కడ ద బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ అనేది ప్రత్యేకంగా దేన్ని తెలియజేస్తుంది అంటే గృహ సర్దుబాటు, సాంఘిక సర్దుబాటు, భావోద్వేగ సర్దుబాట్ల గురించి తెలుసుకోవడానికి ఉపయోగించే మూర్తిమత్వ శోధికే ద బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ. ఇక్కడ ఈ అడ్జస్ట్మెంట్ అనేది దేనిలో చేసుకుంటాడు? గృహంలో చేసుకుంటాడు, సాంఘికంగా అంటే సోషల్ అవేర్నెస్లో చేసుకుంటాడు, భావోద్వేగాల సర్దుబాట్లు చేసుకోవడానికి ఉపయోగించేదే ద బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ. మొట్టమొదటి మూర్తిమత్వ శోధిక ఏదండి? ఆల్రెడీ చెప్పాను. మరి
వుడ్వర్త్ పర్సనల్ డేటా షీట్. ఓకేనండి. 18ది ఊహా కల్పన ద్వారా తమను తాము వ్యక్తపరుచుకునేది ఏ పరీక్షలో? ఊహా పరీక్ష ద్వారా. ఆన్సర్ ఆప్షన్ బి ప్రక్షేపక పరీక్షలు. 19ది కథలోని సారాంశాన్ని సూక్ష్మంగా గ్రహించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి అప్పర్ సెక్షన్. మరి థీమాటిక్ అప్రిషియేషన్ టెస్ట్లో ముర్రే మోర్గన్ రూపొందించారు. ఇందులో థీమాటిక్ అప్రిషియేషన్ టెస్ట్ అంటే ఇతివృత్త గ్రాహిక నిక్ష మనకు తెలుసు. ఇందులో థీమా, ఇక్కడ థీమా ఉంది కదా, థీమా అంటే కథ అని అర్థం అండి. అప్పర్ సెక్షన్ అంటే సూక్ష్మంగా గ్రహించడము అంటారండి. ఇక్కడ థీమాటిక్ అప్రిషియేషన్ టెస్ట్లో అనగా కథలోని సారాంశాన్ని సూక్ష్మంగా గ్రహించడం అని అర్థం అండి. ఈ టెట్ థీమాటిక్ అప్రిషియేషన్ టెస్ట్లో మొత్తంగా ఉండే కార్డుల సంఖ్య 31. 25 అండి. కార్డులో ఉన్న బొమ్మల ద్వారా కథానాయకుడు కథా సారాంశం చెప్పమని దేని ద్వారా వ్యక్తి మూర్తిమత్వం అంచనా వేస్తారు? చాలా ఇంపార్టెంట్. ఆన్సర్ ఆప్షన్ బి టీఏటి. మరి టీఏటిలో మొత్తం కార్డులు 31 అని చెప్పుకున్నామండి ఆల్రెడీ. మరి ఒక వ్యక్తి మీద ప్రయోగించే గరిష్ట కార్డులు ఎన్ని ఉంటాయంటే 21 కార్డులనే ప్రయోగిస్తారండి. మరి +1 అనేది ఇప్పుడు 30 అనేది 30 + 1 అంటారండి. ఈ 31ని అలాగే 20 + 1 21 అవుతుంది కదా. ఈ +1 అనేది ఖాళీ కార్డు అండి. మిగిలినవి బొమ్మలతో కూడిన కార్డులు. ఇందులో 20 ఉన్నాయి కదా, ఈ 20 కూడా బొమ్మలతో ఉన్న కార్డులు. ఆ +1 అనేది ఉంది కదా, అది ఖాళీ కార్డులు అండి. మరి ఈ టెట్లో స్త్రీకి మాత్రమే సంబంధించి 10 కార్డులు ఉంటాయండి ఈ టెట్లో. ఇది ఫీమేల్ అండి. మరి పురుషుడికి సంబంధించింది 10 కార్డులు ఉంటాయండి. ఇరువురికి సంబంధించింది 1 కార్డు ఉంటుందండి. మొత్తంగా ఈ 21 కార్డులని వాళ్ళకి అంచనా వేయడానికి ఉపయోగిస్తారండి. మరి కార్డులో ఉన్న బొమ్మల ద్వారా కథానాయకుడు కథా సారాంశం చెప్పమని దేని ద్వారా వ్యక్తి మూర్తిమత్వం అంచనా వేస్తారంటే ఇక్కడ కథానాయకుడు బొమ్మలు అంటే ఇక్కడ మనిషి బొమ్మ అన్నప్పటికీ మనకి టీఏటి గుర్తు రావాలి. ఓకేనండి. 21ది రాము స్నేహం, నాయకత్వము, హాస్యప్రియత్వం లాంటి అనేక లక్షణాంశాలను మధ్యస్థంగా కలిగి ఉంటాడు అని గుర్తించడం దేని కిందకి వస్తుంది? స్నేహం, నాయకత్వం, హాస్యప్రియత్వం లాంటి అనేక లక్షణాంశాలను మధ్యస్థంగా కలిగి ఉంటాడు. మరి ఔదార్య దోషమా, కేంద్రీయ దోషమా, పరివేష ప్రభావమా, హలో ఎఫెక్టా? ఆన్సర్ ఆప్షన్ బి కేంద్రీయ దోషం అండి. ఇక్కడ మధ్యస్థంగా ఉంది కాబట్టి కేంద్రీయ దోషము. అదే ఈ స్నేహం, నాయకత్వ లక్షణము, హాస్యప్రియత్వం లాంటి అనేక లక్షణాంశాలను ఉదారంగా ఎక్కువ స్థాయిలో ఉన్నట్లయితే అది ఔదార్య దోషంలోకి వస్తుందండి. అది ఎక్కువగా ఉంటే ఔదార్య దోషంలోకి, మధ్యస్థంగా ఉంటే కేంద్రీయ దోషంలోకి వస్తుందండి. ఓకేనండి. 22ది ఒక లక్షణం ఉన్నదా లేదా, ఒక చర్య తీసుకోబడిందా లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగించే మూర్తిమత్వ మాపన ఏది? ఒక లక్షణం ఉన్నదా లేదా, ఒక చర్య తీసుకోబడిందా లేదా అని తెలుసుకోవడానికి ఉపయోగించే మూర్తిమత్వ మాపని. ఏ నిర్ధారణ మాపనలు, బి మూర్తిమత్వ శోధిక, సి శోధనా సూచిక,
డి ప్రశ్నావళి. ఆన్సర్ ఆప్షన్ సి శోధనా సూచిక. శోధనా సూచిక. అనేక ప్రవచనాలు ఉంటాయండి. దానిలో ఒక్కొక్క విద్యార్థికి సంబంధించిన లక్షణాలను గుర్తించడం ద్వారా ఉపాధ్యాయుడు విద్యార్థి మూర్తిమత్వ శోధకని అంచనా వేస్తుంటాడు. అదే శోధనా సూచిక. శోధన అంటే పరిశోధించాల్సినటువంటి సూచిక. ఇప్పుడు ఖాళీ పేపర్ మీద నేర్చుకుందాం అనుకోండి, మందు తాగేవాడు ఏం చెప్తాడు, అది బాటిల్లో ఉండిపోయిన మిగిలిపోయిన డ్రాప్ అంటాడు. అంటే వాడి యొక్క శోధించే సూచిక అనమాట. అలాగా అనేక ప్రవచనాలు ఉండి దానిలో ఒక్కొక్క విద్యార్థికి సంబంధించిన లక్షణాలు ఆ విద్యార్థి బయటపడుతుంటాడు. ఆ లక్షణాలు గుర్తించడం ద్వారా ఉపాధ్యాయుడు మూర్తిమత్వాన్ని అంచనా వేస్తుంటాడు అనమాట. 23వది సోసియోగ్రామ్ పటంలో రాము మధ్యన ఉంటే అతన్ని ఏమని అంటారు? సోసియోగ్రామ్లో మధ్యలో ఉంటే రాము ఏమవుతాడు? ఏకాకి, తార, నాయకుడు, అనుచరుడు. ఆన్సర్ మధ్యలో ఉంటే తార. మధ్యలో ఉంటే తార. ఎక్కువ మంది ఇష్టపడే వ్యక్తి ఎవరు అంటే తార. ఎక్కువ మంది ఇష్టపడేది తార. మరి అదే బయట వలయములో ఉంటే ఏకాకి. ఏకాకి. ఎక్కువ మంది వ్యతిరేకత చూపించేది ఏకాకి. ఓకేనండి. 24వది సోషియోగ్రామ్ బయట వలయంలో ఉంటే ఏకాకి. ఇప్పుడే చెప్పుకున్నాము ఏకాకి. మరి రోషక్ పరీక్షలో శిరామరకను చెట్టు అని గుర్తిస్తే దానిని ఏ అక్షరంతో చూస్తారు? రోషక్ పరీక్షలో శిరామరకను చెట్టు అని గుర్తించిన దానిని ఏ అక్షరంతో గుర్తిస్తారు? HANO. ఆన్సర్ ఆప్షన్ సి ఎన్ అండి. ఇక్కడ ఎన్ అనేది దేనికి చూస్తుంది? ప్రకృతి యొక్క ఆకారము. ఎన్ అనేది ప్రకృతి యొక్క ఆకారము. ఇది రోషక్ ఇంక్ బ్లాట్ టెస్ట్లో 4 అంశాలుగా నమోదు చేస్తారు కదా, అందులో విషయంలోకి వస్తుందండి. విషయంలో ఈ యొక్క ప్రకృతి ఆకారం అనేది ఎన్లోకి వస్తుంది అన్నమాట. అదేవిధంగా మానవ రూపం అనుకోండి హెచ్లోకి వస్తుంది. మానవ రూపం అయితే హెచ్లోకి వస్తుంది. జంతువు రూపం అంటే యానిమల్ ఏ. ఎన్ అయితే నేచర్. ఓ అంటే ప్రాణరహితం, అంటే ప్రాణం లేని వాటిని ఓతో చూస్తాం అనమాట. ఈ విధంగా మనము శిరామరకను చెట్టు అని గుర్తించాడు అనుకోండి, ఎప్పుడైతే చెట్టు అన్నాడంటే ప్రకృతిలోకి వెళ్ళిపోతుంది, నేచర్. 26వది రోషక్ శిరామరకలో పరీక్షలో శిరామరక అందరికీ సింహంలా కనబడింది అని చెబితే దానిని ఏ విభాగంలో గుర్తుంచుకుంటారు? ఇక్కడ 2 రకాలు. ఇక్కడ యానిమల్లా ఉంది కాబట్టి ఏ అంటాము. మరి యానిమల్లో ఉంది కాబట్టి ఇప్పుడు రోషక్ ఇంక్ బ్లాట్ టెస్ట్లో 4 రకాలు ఉంటాయని చెప్పాం. స్థానము, విషయం, నిర్ణాయకం, మౌలికం. అందులో ఏ విభాగంలో ఉంచుతారు దీనిని అంటున్నాడు. చాలా డిఫికల్ట్ బిట్ అండి. ఆన్సర్ ఆప్షన్ 4 మౌలికంలోకి ఇది వస్తుంది. 27వది క్రింది వాటిలో ఏది మూర్తిమత్వ వ్యక్తిగత పరీక్ష? ఆన్సర్ మూర్తిమత్వ శోధిక అనేది వ్యక్తిగత పరీక్ష. ద బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ దేనిని తెలుసుకోవడానికి ఉపయోగిస్తారు? ఇంతకుముందే చెప్పుకున్నాము ద బెల్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ. దా క్వశ్చన్లోనే ఉంది. అడ్జస్ట్మెంట్ అంటే సర్దుబాటు. 29వదండి
నిర్ధారణ మాపనలో అధికంగా సగటు మార్కును గుర్తించడాన్ని ఏమంటారు? సగటు మార్కును గుర్తించడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి కేంద్రీయ దోషం. ఇంతకుముందే చెప్పాను. హరి స్నేహం, నాయకత్వము, హాస్యప్రియత్వము లాంటి అనేక లక్షణాంశాలను మధ్యస్థంగా కలిగి ఉంటాడు. అంటే సగటుగా, మధ్యస్థం అంటే ఇక్కడ సగటు మార్కును గుర్తించడాన్ని మనము కేంద్రీయ దోషంగా పరిగణిస్తారు. అదే ఎక్కువ స్థాయిలో ఔదార్యంతో ఎక్కువ స్థాయిలో గుర్తిస్తే అది ఔదార్య దోషం అన్నాం. ఇక్కడ సగటు అని వచ్చింది కాబట్టి కేంద్రీయ దోషము. మరి వీడియోలో చివరి పెట్టండి. సాంఘిక మితి దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? సాంఘిక మితి అనేది దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? సాంఘిక మితిని ప్రవేశపెట్టిన వారు జాకబ్ ఎల్ మెరీనో. మరి ఈ సాంఘిక మితి అనేది దేనికి ప్రాధాన్యత ఇస్తుంది? దీనిలో ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.